రాజధాని రైతులకు నష్టం జరగాలని ఎవరు కోరుకోము. ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరిగే కాదండి. ఇప్పుడు ఇందాక విధంగా ఒక పాయింట్ శ్రీనివాస్ గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎవరు కూడా రైతులకి నష్టపోవాలనే లేకపోతే అని కోరుకోరు. కానీ ఇక్కడ ఒక క్లారిటీ లేదనేది ఆయన చెప్తున్న మాట. ఎంత క్లారిటీ లేదంటే వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్లు ఇస్తామని చెప్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ అంటే సరిపోదు. నువ్వు ఇక్కడ ఫలానా వ్యాపారం పెట్టుకో, ఈ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది, ఈ ప్రభుత్వం నుంచి ఈ రకంగా నీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కో ఎక్స్పోర్ట్ కో లేకపోతే ఇదో ఇలాంటి రెమిషన్స్ రెమెడీస్ అన్ని ఇస్తాము, ఇలాంటి కన్సెషన్స్ ఇస్తాము అని ఒక ప్రాజెక్టు క్లారిటీ ఉండాలి కదా. వేగ్గా నువ్వు ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో జరిగేది ఏంటండి? సో దాని మీద ముఖ్యంగా రైతులు డెఫినెట్ గా రియలైజ్ అవ్వాలి. వాటి కోసం చెప్పని ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఇంకొక దానికి సమాధానం చెప్పండి. ఖజానా పైన ప్రైవేట్ వ్యక్తులకు అధికారమా, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని బొగ్గన గారు సవాల్ చేస్తున్నారు. ఇంత ముందు కూడా చేశారు, అప్పుడే మాట్లాడలేదు, ఇప్పుడు చేస్తున్నారు. దీనికి అసలు ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏమన్నా జవాబు ఇచ్చే పరిస్థితి ఉందంటారా? తనకు మైనింగ్ డిపార్ట్మెంట్ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అన్ని కూడా వాళ్ళు ఎడాపెడా ఇష్టారాజ్యంగా ఏది ప్రొసీజర్స్ గా జరగడం లేదు కదా. అన్ని నిబంధనలు కూడా తొంగలోకి తొక్కి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి కట్టబెట్టారు. ఆ రోజున ఇంతమంది సలహాదారులు అని వారానికి ఒకసారి అట్టు తిరిగేసినట్టుగా ఈనాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వచ్చేది. ఇప్పుడు ఆ సలహాదారుల పేర్లే కొత్తగా రకరకాలుగా మార్చి ప్రైవేట్ వ్యక్తులందరినీ కూడా ఇందులోకి చొప్పించి వాళ్ళకి ఉధృతమైనటువంటి జీతాలు బాధ్యాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ వ్యవహారాలను కూడా తిరిగి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారంటే ఇది ఒక ప్రైవేట్ ఎస్టేట్ అంతే. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా దీని మీద చాలా ఆయనకి అభిమానం ఎక్కువ. అందుకని ప్రైవేట్గా అయితే ఆ బ్యాక్ డోర్ నుంచి ఏదైనా నిధులు మళ్ళితే రేపొద్దున అటు నుంచి ఇంకో రూట్లోకి వెళ్తే వీళ్ళు ఈజీగా చేతులు కడిగేసుకోవచ్చు. అదే ప్రభుత్వ పరంగా చేసినట్టయితే ప్రభుత్వ అధికారులకి ఒక నైతికత బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా ఏదైనా జరిగితే దాన్ని లీక్ చేస్తారు. మనం ఇది ఎందుకు ఇప్పుడు స్కిల్ స్కామ్ చూసాం. స్కిల్ స్కామ్లో కూడా ఫైబర్ నెట్ స్కామ్లో కూడా జరిగింది అదే కదండి. ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకొచ్చి చొప్పించి ఏది నిబంధనలకి రూల్స్కి క్రైటీరియాకి వ్యతిరేకంగా తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్సైడ్ ఇష్యూ అదనమాట. సో దానికోసం ఇప్పుడు బొగ్గన గారు చెప్పిన దాని సవాల్ అంటే మీరు అన్నట్టు వాళ్ళు సవాళ్ళని స్వీకరించేది ఏం లేదు. పెడచెవిని పెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు అయితే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది. కాదు ప్రైవేట్ వ్యక్తులు డైరెక్ట్గా వీళ్ళు కనుక లోన్ బాండ్లకు కనుక సకాలంలో చెల్లించకపోతే డైరెక్ట్గా ట్రెజరీ నుంచే డ్రా చేసుకునే తీసుకురావడం అనేది పెద్ద సంచలనాత్మకమైన విషయం కదా. ఇది గతంలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా జరిగి ఉండకపోవచ్చు. శేఖర్ గారు మీరేమంటారు? సంక్షిప్తంగా చెప్పండి. సార్ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపించి మాట్లాడినా సమాధానం చెప్పరు. బుగ్గన గారు మాట్లాడిన మాటలకి సమాధానాలు చెప్పరు. కేవలం బురదయడం కోసం మాత్రం ముందుంటారు సార్. ఇక కన్సల్టెంట్ సార్, ఇది అద్భుతంగా ఉంటుంది సార్. ఇది ఖజానాలో డైరెక్ట్ గా చూపించడమే కాకుండా సార్, ఏదైతే వాలంటీర్లు ఉంటే భారం పడుతుంది అన్నారు సార్, కానీ ప్రైవేట్ కన్సల్టెంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల పైగా ఏదైతే సంవత్సరానికి ఖర్చు చేస్తా ఉంది సార్. మొన్నే సిఆర్డిఏకి ఒక 52 మంది కన్సల్టెంట్లకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది సార్. కన్సల్టెంట్ల రాజ్యం అయిపోయింది సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఏదైతే మీరు రామాయపట్నం గురించి ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయి అందుకే సార్ అడిగాను. ఈ కరేడు భూములకు సంబంధించి ఇష్యూ మొదలైనప్పటి నుంచి ఆ లోకల్ గా ఉన్నటువంటి కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది సార్. ఫోన్ లో మాట్లాడిన తర్వాత చాలా మంది చెప్పిన మాట సార్, ఒకరైతే చెప్పిన మాట కాదు సార్, రామాయపట్నం పనులు పోర్టు పనులు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టున్నాయండి సార్. ఓన్లీ ప్యాచ్ వర్క్లు చేసుకుంటున్నారంట సార్. కారణం ఏంటంటే లారీలు ఎవరైతే ఉన్నారో లారీలు అందరి దగ్గర నుంచి కమిషన్లు అడగడం మొదలెట్టారంట సార్. టిప్పర్లు లారీలు మిషన్లకు సంబంధించి కమిషన్లు, పోర్టు పనులకు సంబంధించి ప్రతి దాంట్లో స్థానిక నాయకులు టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కమిషన్లు అడగడం మొదలెట్టిన తర్వాత వాళ్ళు భయపడిపోయారంట సార్. అవును, నేను కూడా చూసొచ్చాను. అద్భుతంగా తయారవుతోంది. కేంద్ర సంవత్సరంలో అయిపోయి ఉండాలి, ఒక బెర్త్ అయిపోద్దని చెప్పారు. కానీ ఇప్పుడు మొదటి విడత మేము అధికారంలో ఉన్నప్పుడే అయిపోయింది సార్. ఎలక్షన్ కోడ్ వల్ల మేము ఆగాం, లేకపోతే అప్పుడే షిప్ తీసుకొచ్చి నించోబెట్టారు. ఇప్పుడు కూడా షిప్ తీసుకొచ్చి నించోబెట్టే పరిస్థితి ఉన్నా సరే నిర్వీర్యం చేస్తా ఉన్నారు కేవలం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం కోసం సార్. రైట్. ఫైనల్ గా శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ ఉద్యోగస్తులకు సంబంధించి పిఆర్సీ కానీ ఇవేమి రాలేదు, అసంతృప్తి ఉందా అని వెంకటరామరెడ్డి అని ఆయన అధ్యక్షుడు చెప్తున్నాడు, ప్రభుత్వోద్యోగుల అధ్యక్షుడు. ఎంతవరకు వాస్తవం? శ్రీనివాస్ గారు మళ్ళీ చెప్పండి. అదే ఈ మన ప్రభుత్వోద్యోగులు
వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమి కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదు, పీఆర్సీ కానీ వీటన్నిటినీ అని వెంకటరామరెడ్డి గారి ప్రకటన మీద మీ కామెంట్ ఏంటి? ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకే కదండి, అసలు ప్రజలు మొత్తాన్ని మోసం చేస్తున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు అందరికి అన్ని వర్గాలకి అన్ని రకాల హామీలు ఇచ్చారు. ఎవరు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం, మరి జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిసి కూటమి పెట్టి కూటమి ద్వారా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఏమీ అమలు జరగట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏమీ అమలు జరగట్లా. ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఆశపడి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో చేస్తారనే ఉద్దేశంతో మరి కొంతమంది వారికి సపోర్ట్ చేయడం జరిగింది. వారికి వాస్తవం ఏంటనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు చేసింది ఏమీ లేదు, ఇప్పుడు కూడా ఏమీ లేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నేను గమనిస్తున్న అంశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగుల్ని హడావిడి పెట్టడం తప్ప పనులు అనేవి సక్రమంగా జరిగే పరిస్థితి అయితే ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ఉండవండి. ఎందుకంటే ఎంతసేపు ఏదో ఒక ప్రాజెక్ట్ అని అదని ఇదని ప్రభుత్వ ఉద్యోగులు పరుగులు తెచ్చినట్టు కనపడుతుంటారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పనులు జరిగేటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద తలకాయ నొప్పి. వాళ్ళకి రోజుకు ఒక రకమైన ప్రతిరోజు ఎక్కడో చోట కార్యక్రమం పెట్టుకుంటారు, హెలికాప్టర్లు వెళ్తారు, ప్రశాంతంగా కూర్చున్న ఆఫీసుల్లో రైట్. ప్రజలకు ఏం కావాలో అటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ఉండదు. ఈ విధంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి ఉంది. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కూడా ఏమీ నెరవేర్చట్లేదు ఆయన. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం.